సిక్స్త్ క్వశ్చన్ థర్మోడైనమిక్స్లో సిక్స్త్ క్వశ్చన్లోకి వద్దాం మనం. డ్యూరింగ్ అన్ ఎక్స్ప్రెషన్ ద ఐడియల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ టు బి ఒబే అన్ అడిషనల్ లా ఆఫ్ విపీ స్క్వేర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ విపీ స్క్వేర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఒక ఎక్స్ట్రా మనకి ఒకటి వేరేలా తీసుకున్నాడు వాడు. ద గ్యాస్ ఈజ్ ఇనిషియల్లీ అట్ టెంపరేచర్ T అండ్ వాల్యూమ్ V when it expands to వాల్యూమ్ 2V. అంటే వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసాడు, మనకి టెంపరేచర్ అడుగుతున్నాడు మనని. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి మన ఏం అడుగుతున్నాడు, టెంపరేచర్ అడుగుతున్నాడు అండి. టెంపరేచర్ ఎలా చేంజ్ చేసుకోవాలి? సో చూద్దాం అది సొల్యూషన్కి వెళ్తున్నా నేను. సొల్యూషన్ చూడండి. ఓకే, మనం ఫస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం మనం. విపీ స్క్వేర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ C తీసుకున్నాను నేను. దీని నుంచి ఏమన్నా ఐడియా తీసుకురావచ్చా? చూడండి, ఇక్కడ న్యూమరికల్ని 1కి 2 సార్లు చదివితే మనం ఎలా న్యూమరికల్ చేయాలనేది ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ వాడు దేని రిలేషన్ అడుగుతున్నాడు వాడు. చూడండి, ఇక్కడ T మరియు Vకి రిలేషన్ అడుగుతున్నాడు. మనకి ఇచ్చింది వాడి VPలో రిలేషన్ వచ్చింది, అవునా? ఇప్పుడు మనం TV రిలేషన్ రాబట్టాలి. దీని నుంచి ఎలా రాబట్టాలండి? సో మనకి PV ఈక్వల్స్ టు NRT అని తెలుసు మనకి ఫార్ములా. NRT ఈ రెండు మనకు తెలియదు కాబట్టి సో మనం ఏం రాసుకుందాం మనం ఇక్కడ. సో PV ఈక్వల్స్ టు ఈ రెండింటిని తీసేస్తున్నానండి, T అని రాసుకుందాం. ఇక్కడి నుంచి ఇలా రాద్దామా? సో ఇలా రాస్తే మనం ఇది P ఈక్వల్స్ టు T/V అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా దీన్ని. ఇప్పుడు ఈ వాల్యూను తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి, ఇక్కడ తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి V ఇంటూ, సో P ప్లస్లో ఏం తీసుకురావాలి మనం, T/V హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, మనం ఇప్పుడు V ఇంటూ, ఓకే, సో మనం ఏం చేద్దాం, T స్క్వేర్ తీసుకుంటున్నాను, ఇన్సైడ్ లోపల తీసుకుంటున్నాను. V స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ స్క్వేర్కి Vకి క్యాన్సిల్ చేద్దాం. సో మిగిలింది ఏంటి మనకి ఇప్పుడు, T/V ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, ఇలా చేద్దామా? ఇప్పుడు మనం రిలేషన్ రాబట్టాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీఏ రాబట్టాలి. అంటే మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు, మనం T1 స్క్వేర్ బై V1 స్క్వేర్. కాన్స్టెంటే, V1ఏ కదా, కాన్స్టెంటే కదానండి. ఇక్కడ మనం కాన్స్టెంట్ని అవతల వైపు కూడా ఇలా రాసుకుందాం, T2 స్క్వేర్ బై V2 అని రాసుకుందాం. ఓకే, సో నేను మళ్ళీ ఎలా రాస్తున్నాను, T2 స్క్వేర్ బై T1 స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా. సో ఏమొస్తుంది, దీన్ని ఇలా తీసుకొచ్చాను. సో మనకు రిలేషన్ ఏమొస్తుంది, V1/V2. ఓకే, V1/V2 వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు వాడు, వాల్యూమ్ని ఇంక్రీజ్ చేశాడండి. ఓకే, ఇది ఎక్స్పాండ్స్ టు వాల్యూమ్ 2V అన్నాడు కదా. సో మనం దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చేసి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, అంటే 2V అని ఇంక్రీజ్ చేస్తున్నాను. 2V1 అని ఇంక్రీజ్ చేస్తే ఎలా అవుతుంది, T2 స్క్వేర్ బై T1 స్క్వేర్. ఓకే, సో V1 బై ఫైనల్ వాల్యూమ్ని మనం ఇంక్రీజ్ చేసాడట వాడు, అంటే ఇనిషియల్ వాల్యూమ్తో వచ్చేసింది మనకి. ఇప్పుడు రిలేషన్ చేస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు మనం టెంపరేచర్ అంతా అని అడుగుతున్నాడు వాడు మీకు. చూడండి, ఇక్కడ T2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2T స్క్వేర్, అంటే 2 మోడీ తీసుకొస్తున్నా అండి. 2T స్క్వేర్ ఈక్వల్స్ టు T1 స్క్వేర్, 2T స్క్వేర్ ఈక్వల్స్ టు T1 స్క్వేర్ అన్నాడు. ఓకే, సో మనం ఇప్పుడు ఎలా చేద్దామండి, సో T1 స్క్వేర్ మనకు కావాల్సింది, T1 స్క్వేర్ ఈక్వల్స్ టు, సో T స్క్వేర్ తీసేస్తున్నాను, రూట్ వచ్చేసింది కదా, రూట్ 2 ఇంటూ T2 స్క్వేర్. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ T అని అడిగాడు కాబట్టి ఈ 2 కూడా తీసేస్తున్నాను కింద. మనం రాద్దాం, T1 ఈక్వల్స్ టు రూట్ 2 ఆఫ్ T అని రాసుకుందాం. ఓకే, సో ఈ రిలేషన్లో మనకి ఏమొచ్చింది ఇక్కడ, రూట్ T ఇక్కడ రాలేదా? అయితే ఫైనల్ టెంపరేచర్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఫైనల్ టెంపరేచర్ అడుగుతున్నాడు కాబట్టి T2 స్క్వేర్ కావాలి, అంతే కదా. T2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు T1 స్క్వేర్ బై 2. ఓకే, సో మనకి ఇప్పుడు వచ్చేసి T2 స్క్వేర్ తీసేస్తాం డైరెక్ట్గా, అండర్ రూట్ ఆఫ్ T1 బై
2 ఒక స్క్వేర్ వచ్చింది ఇక్కడ, స్క్వేర్కి రూట్కు పోయింది ఇక్కడ. సో మనకేం మిగులుతుంది ఇక్కడ T1/√2 మిగులుతుంది. ఇక్కడ 2కి రూట్ ఉంటుంది మనకి, అంతే కదా. సో ఇప్పుడు T1 ఫైనల్ టెంపరేచర్ కదా మనకు కావాల్సింది. T2 ఈక్వల్స్ టు, సో T అని రాసుకుందాం సింపుల్గా, T/√2. ఓకే, ఫైనల్ టెంపరేచర్ మనకి ఎంత వచ్చింది, T/√2. ఏ ఆప్షన్ కరెక్ట్? సి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ మనకి. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దామా? నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దాం మనము. ఏ మాస్ ఆఫ్ డయాటమిక్ గ్యాస్ గామా, ఒక గామా వాల్యూ ఇచ్చాడు, ఎట్ ఏ ప్రెజర్ ఆఫ్ 2 atmosphere ఆఫ్ కంప్రెస్డ్ ఎట్ అడియాబాటికల్లీ సో దట్ ఇట్స్ టెంపరేచర్ rises from 27 degrees to 27 degrees. The pressure of the gas in the final state is, means ఏమేమి ఇచ్చారు టక వెళ్ళిపోదాం మనం. ప్రెజర్ ఇచ్చాడు P1, అంటే నేను P1 కన్సిడర్ చేశాను. ఫస్ట్ ప్రెజర్ P1 ఇచ్చాడు 2 atmosphere. టెంపరేచర్ T1 ఇచ్చేసాడు ఇక్కడ 27 డిగ్రీ సెంటిగ్రేడ్, కెల్విన్లో కన్వర్ట్ చేయాలి మనం. ప్లస్ 273 తీసుకున్నాము, నేను 300 కెల్విన్ వస్తుంది. ఒకసారి చేసి చూసుకోండి మీరు. T2 ఇచ్చాడు మనకి 927 ప్లస్ 273 యాడ్ చేశాను 1200 కెల్విన్లో కన్వర్ట్ చేయాలి మనము. ఓకే, గామా ఇచ్చాడు 1.4 అండ్ P2 ప్రెజర్ అడుగుతున్నాడు మనకి, అంటే ఫైనల్ స్టేట్ ఆఫ్ ప్రెజర్, అంటే P2 కింద కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సో మనం ఇప్పుడు ఏ ఫార్ములా వాడాలి, ఏ రిలేషన్ వాడితే మనకి ఇది వస్తుంది. P/1 - గామా T/గామా ఈక్వల్స్ టు, డే 1లో నేను ఫార్ములాస్ ఇచ్చాను చూడండి, కాన్స్టెంట్. ఓకే, డే 1 వీడియో ఉంది మీకు, డే 1 వీడియోలో మీకు నేను ఈ ఫార్ములాస్ అని ఇచ్చాను. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకోండి, ఒకసారి ప్రతిసారి రివైజ్ చేసుకోవాలి మనం. ఓకే, కాన్స్టెంట్ నా P1 T1 టర్మ్స్లో అడుగుతున్నాడు కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, P1 గామా T1 గామా ఈజ్ ఈక్వల్స్ టు P2 గామా T2 గామా అని రాసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి P2 కావాలండి, P2 కావాలి. P2 టర్మ్స్ని ఇటు రాసుకోండి, ఈజీ అయిపోతుంది మనకి. ఓకే, P2 గామా T2 గామా, సో P1 గామా T1 గామా. సో P2 ఒక్కటి ఉంచుదాము, మిగతా దాన్ని అటు తీసుకెళ్దాం. P2 పవర్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మనం. ఓకే, ఎవరైనా కూడా, మ్యాథమెటిక్స్ వాళ్ళైనా కూడా, బయాలజీ వాళ్ళైనా కూడా దీంట్లో తేడా ఏం లేదండి. మ్యాథమెటిక్స్ వాళ్ళే కదా మాకు ఈజీ అయిపోతుంది. ఓకే, మ్యాథమెటిక్స్ వాళ్ళే మిస్టేక్ చేస్తూ ఉంటున్నారు. T1/T2 పవర్ గామా, ఎందుకంటే ఒకటే అంబ్రెల్లా కింద తీసుకొచ్చాను చూడండి. ఓకే, సో T1 T2 పవర్లో మా గామా ఉంది కాబట్టి T1/T2 పవర్ గామా అని రాసుకున్నాను. ఓకే, సో ఈ పవర్ని తీసేయాలి నాకు, ఎందుకంటే ఓన్లీ P2 కావాలి కదా మనకి. సో ఏం చేస్తాము, ఈ పవర్ని ఇటు తీసుకెళ్దాం. సో మ్యాథమెటికల్లీ ఇలా రాయొచ్చు మనం, P2 ఈక్వల్స్ టు P1 గామా బై 1 గామా. సో T1/T2 గామా బై 1 గామా అని రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా రాయొచ్చు. సో మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది మనకి P2, మిగిలింది మనకేంది P2 is equals to P1. ఓకే, T1/T2 పవర్ గామా -1 గామా. ఇప్పుడు మనం వాల్యూస్ పెట్టడం దీంట్లో ఈజీ అయిపోతుంది. మనకు P2 కావాలి, P1 వాల్యూ ఇచ్చాడు 2. ఓకే, T1 వాల్యూ మనకు తెలుసు 300. ఓకే, సో T2 వాల్యూ 1200 వచ్చింది మనకి, 1200 తీసుకుందాం. పవర్ గామా వాల్యూ ఎంత మనకి 1.4, సో 1 - 1.4. ఓకే, ఈజీ అయిపోతుంది కదా. సో ఈ 2 జీరోస్ పోయింది, 3 1 జా 3 4 జా 3 4 12, అంతే కదా. చలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రాద్దాం. P2 ఈక్వల్స్ టు, చాలామంది ఏం చేస్తుంటారు, ఈ 2 1 జా 2 2 జా 4, అంటే 2 1 2 2 2 4, ఇక్కడ నుంచి చూడండి క్యాన్సిల్ చేసేస్తారు. కానీ చూడండి పవర్ వేరుంది ఇక్కడ, అట్లా క్యాన్సిల్ తొందరపడి క్యాన్సిల్ చేయొద్దు మీరు. 2 ఈక్వల్స్ టు 1/4, పవర్ ఏమొచ్చింది ఇక్కడ మనకి, సో 1.4/1లో నుంచి 1.4 తీసేస్తుంది, 0.4 వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది మీ ఇష్టం అది. సో మ్యాథమెటిక్స్ని ఈజీ టర్మ్స్లో మీరు తీసుకోవచ్చు. ఓకే, సో 1.4/0.4 వచ్చింది కదా మనకి, దీన్ని ఏదో టర్మ్స్లో తీసుకోవచ్చా మనం. ఓకే, 2 × 1.4 -7/2 అని కూడా రాయొచ్చు, అంతే కదా. ఎలా రాయొచ్చు అండి, ఈ పాయింట్ తీసేయండి, దీంట్లో
2 ఇంటూ 1/4. సో పాయింట్ని క్యాన్సిల్ చేస్తే 14/4 అని రాసుకోవచ్చు. అంటే 14/10 4/10 10 క్యాన్సిల్ అయిపోతుంది మీకు, అంతే కదా. రాయడం ఈజీ. ఏమైనా రాసి చూపించాలన్నా ఇక్కడ చూడండి 1.4 అంటే 14/10. సో 0.4 అంటే 4/10, అంతే కదా. 10 క్యాన్సిల్ అయిపోతుంది. అది మిగిలింది మనకి 14/4. అదే నేను డైరెక్ట్ రాశాను ఇక్కడ, నేను అదే డైరెక్ట్ రాశాను. ఓకే, కొంచెం ఫాస్ట్ అయిపోవాలి మనం. సో 14/4 2 2 జా 4 2 7 జా 2 2 4 2 7 14 7/2 వచ్చేసింది మనకి. ఓకే, సో P2 ఈక్వల్స్ టు సో 2 ఇంటూ 1/4 ఇంటూ 7/2 వచ్చేసింది. ఓకే, సో దీన్ని ఎలా రాసుకుంటారనేది, దీని ఇప్పుడు పవర్ 7/2 చేయాలి మనం. ఓకే, ఈజీ మ్యాథమెటికల్ వేలో చేసుకోండి. నేను చేశాను. P2 ఈక్వల్స్ టు 256 ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఫైనల్ ప్రెజర్ వచ్చేసి 256. ఆప్షన్ డీలో మనకి ఈజీగా చేయొచ్చు. దీన్ని 4 పవర్ -7/2 అని చేయొచ్చు. 2 2 జా 4 2 2 క్యాన్సిల్ చేయొచ్చు. సమ్ పవర్ వచ్చేస్తుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. చేయాల్సిన అవసరం లేదు కదా, చేయాలన్నా అవసరం లేదు కదా. 4 పవర్ -7/2 వచ్చేస్తుంది. సో 2 2 జా 4 2కు 2 క్యాన్సిల్ అయితే 2 పవర్ 7. సో 2 పవర్ 7 ఇంటూ 2 చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు మనం. 256. ఇలా చాలా వాటికి రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి మనం. ఓకే, 8th న్యూమరికల్ చూడండి. నేను అడియాబాటిక్ చేంజ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ మోనోటామిక్ గ్యాస్ ఆర్ రిలేటెడ్ టు ఏ P ప్రపోర్షనల్ టు T/C అన్నాడు. C ఏంటని చెప్పమంటున్నాడు మనకి. ఓకే, దీని సొల్యూషన్ చూద్దాం మనం ఇప్పుడు. ఒకసారి నేను ఆ కెమెరా చూసుకుంటాను. ఆన్ పొజిషన్లో ఉంది ఒక రైట్లో. ఇప్పుడు మనం సేమ్ ఫార్ములా ఇందాక లాస్ట్ న్యూమరికల్లో ఏం వాడామో అదే సేమ్ వాడుతున్నాను నేను ఇప్పుడు. P⁻1 - గామా. ఓకే, T⁻γ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, వాడేమంటున్నాడు. సో మనం టీని అటు తీసుకెళ్దామా, టీని అటు తీసుకెళ్దాం. సో P1 - గామా ఈక్వల్స్ టు 1/T⁻γ. ఇది రాయొచ్చు అండి. P1 - గామా ఈక్వల్స్ టు T⁻−γ. చూడండి, వెరీ సింపుల్గా మనం రాయొచ్చు. మనం చాలా సింపుల్గా రాయొచ్చు మనం. T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁻−γ/1 - అని రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దామా, దీన్ని కంపేర్, ఇక్కడ వరకు అయిపోయింది మంది. దీన్ని కంపేర్ చేద్దామా. P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C. ఓకే, C ప్లేస్లో ఏముంది, C ప్లేస్లో -γ/1 - గామా ఉంది, అంతే కదా. γ/1 - గామా. సో మనకి ఏమి ఇచ్చారు, ఏ వాల్యూ ఇవ్వలేదు కదండి. మరి ఎలా చేయాలి మనం? వాల్యూస్ ఇక్కడేమో వాల్యూస్ ఇచ్చాడు, ఇక్కడేమో గామా అని వచ్చింది మనకి. మరి ఎలా చేయాలి మనం అంటే, మీరేం చేయాలంటే ఇక్కడ క్లూ ఇచ్చాడు మనకి. మోనో అటామిక్ గ్యాస్ అని అన్నాడు. మోనో అటామిక్ గ్యాస్కి గామా వాల్యూ వచ్చేసి 5/3 ఉంటుంది మనకి. మీరు గుర్తుపెట్టుకోవాలి, గామా వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ ఉంటుంది, కెమిస్ట్రీలో కూడా ఉంటుంది, ఫిజిక్స్లో కూడా. ఇప్పుడు ఏ ఇంటర్నెట్లో బుక్లో చూసినా కూడా దొరుకుతుంది. మోనో అటామిక్ ఎంత, డయా అటామిక్ ఎంత మనకి. మోనో అటామిక్ వచ్చేసి గామా వాల్యూ 5/3. సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ మనం. C ఈక్వల్స్ టు -5/3/1 - 5/3. ఓకే, సాల్వ్ చేయండి. ఇక్కడ మనం ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, సో -5/3 -5/3 బై ఎల్సిఎం తీయండి. 3 -5/3 -3 కదా మనం రాయాల్సింది. 3 బై -2/3. ఈ 3 క్యాన్సిల్ అయింది, మైనస్ క్యాన్సిల్ అయింది, మిగిలింది మనకి ఆన్సర్. C ఈక్వల్స్ టు 5/2. ఏ ఆప్షన్ అండి? డి ఆప్షన్. ఓకేనా, వెరీ సింపుల్. సో నెక్స్ట్ న్యూమరికల్ వెళ్దాం. 9th న్యూమరికల్ వచ్చేసాము. అండ్ ఐడియల్ హీట్ ఇంజన్ వర్కింగ్ బిట్వీన్ ది టెంపరేచర్ T1 and T2 హ్యాస్ ఎఫిషియన్సీ ఈటా దెన్ న్యూ ఎఫిషియన్సీ ఆఫ్ ది బోత్ ది సోర్స్ అండ్ సింక్ టెంపరేచర్స్ ఆఫ్ డబుల్డ్. ఓకే, మన హీట్ ఇంజన్లోకి వచ్చేసాము ఇప్పుడు మనం. సో ఫాస్ట్గా వెళ్తున్నాము. సో ఇది మనకి సోర్స్ అనుకుందాం. ఇది మనకు సోర్స్ కదా, మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది మనకి సోర్స్. ఓకే, ఇది వచ్చేసి టెంపరేచర్ T1. ఇక్కడ నుంచి వాడు ఎంత హీట్ తీసుకున్నాడు,
Q1 హీట్ని బయటికి తీసేస్తాడు. ఓకే, ఇది మీకు వర్కింగ్ సబ్స్టెన్స్. ఓకే, ఇంజిన్ వర్కింగ్ సబ్స్టెన్స్. వర్క్ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి ఏం చేస్తుంది? Q2 హీట్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. దేనికి? సింక్కి రిలీజ్ చేస్తున్నాం. సింక్ టెంపరేచర్ ఎంత ఉండాలి? T2 ఉండాలి. ఓకే, W = Q1 - Q2. రాంగ్ రాయొద్దండి. ఓకే, హీట్ ఇంజన్కి దీనికి. ఓకే, W = Q1 - Q2. అంతేనా? Q1 - Q2 అని తీసుకుంటున్నాం మనం. రైట్, క్లియర్? ఎఫిషియన్సీ, ఇప్పుడు ఎఫిషియన్సీ ఫార్ములా రాద్దామా? ఓకే, ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ ఎఫిషియన్సీ ఫార్ములా Q1 హీట్ని తీసుకుంటున్నాం కానీ మనం. W అంటే ఎంత మనకి? Q1 - Q2/Q1. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ రాయండి. ఇక్కడ Q1 ప్లేస్లో T1 ఉంది, Q2 ప్లేస్లో T2 రాయండి. ఓకే, T1 - T2/T1 అని వచ్చేస్తుంది ఎఫిషియన్సీ ఫార్ములా. ఇది మనకి కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ రాస్తున్న ఎఫిషియన్సీ T1 - T2/T1. వాడు ఏమడుగుతున్నాడు మనకి? వాడు ఏమంటున్నాడు? టెంపరేచర్ ఇక్కడ T1 సోర్స్ది, సింక్ది, అంటే టెంపరేచర్ T1 T2ని డబల్ చేస్తున్నాడు. మరి డబల్ చేసి చూడండి దీంట్లో ఏమొస్తుందో. 2T1 - 2T2/2T1. ఓకే, ఇక్కడ పైన కింద మనం 2 కామన్ తీద్దామా? 2 కామన్ తీయండి. ఇక్కడ T1 - T2/2T1 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటి? ఇక్కడ ఈటా = T1 - T2/T1. రిమైన్ సేమ్ ఏమొచ్చింది మనకి? ఈటానే వచ్చింది కదా. చూడండి, ఇదే కదా మనకి. అంటే మన ఇక్కడ ఆప్షన్ ఏంటి? బి ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దాం.